హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వేముల ఆల్ ఇన్ వన్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏమిటంటే మునగాకు పొడి. చూద్దాం ఎలా తయారు చేయడమో. ముందుగా స్టవ్ అంట పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు వేసి వేయించుకోవాలి దోరగా. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎముకల బలానికి మంచిది. ఇది దోరగా వేయించుకొని ఇందులో కొన్ని నువ్వులు పోసుకోవాలి, కొన్ని ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ దూర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి దూరగా. అలాగే కొన్ని ఎల్లిపాయలు ఇందులోనే వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఎల్లిపాయలు, కొంచెం చింతపండు మీ ఇష్టం అండి, రుచి తగ్గట్టు వేసుకోవాలి. చింతపండు ఇవన్నీ కలిపి వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. మన కారం తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే అన్నీ వేసి ఇలా వేయించుకోవాలి. చిన్నపిల్లలకు ఇలా చేసి పెట్టాలి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా వేయించుకోవాలి. వేయించుకొని ఈ పక్కన పెట్టుకోవాలి. మనం తెంపి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తెంపి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకు వేసుకోవాలి. మునగాకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇది వేగవాడకు. చేసి పక్కన పెట్టుకున్న మునగాకు వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారే వరకు మనం ఈ ఆకును వేయించుకుంటాం ఫ్రెండ్స్. కొన్ని పెట్టుకున్న అన్ని పప్పు దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. దానిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని దీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆకు మొత్తం ఇలా వేగాలి. ఇట్లా మనం ముట్టుకుంటే ఇట్లా కావాలి ఫ్రెండ్స్. ఇది చల్లారాలి. చల్లారే వరకు మనం పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న ఆకును కూడా మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆకును కూడా అంతే ఫ్రెండ్స్. మనం వేయించుకొని పెట్టుకున్న పప్పు దినుసులు, మనం వేయించుకొని పెట్టుకున్న ఆకు రెండు కలిపి మళ్ళీ మిక్సీ వేసి వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశలోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.